ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. మనం గతంలో ఒక స్ట్రాటజీ అనేటువంటిది చెప్పుకున్నాం. ఆ స్ట్రాటజీని మనం ఇప్పుడు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది చేస్తూ ఉన్నాం అనమాట. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నేను అయిపోయిన చార్ట్‌ని మాత్రమే ఇక్కడ అనాలిసిస్ చేస్తున్నాను. ఇది అంతా కూడా కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్‌గానే గమనించండి. ఇది రేపు ఇలానే చేయండి అనేటువంటి ఉద్దేశ్యం కాదు. ఇక విషయంలోకి వెళ్దాం. చూడండి, నేను చెప్పినటువంటి స్ట్రాటజీ యెస్టర్‌డే క్లోజింగ్ ప్రైస్. సో, యెస్టర్‌డే క్లోజింగ్ ప్రైస్ దగ్గర మనం ఒక 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ 5 మినిట్స్ పెట్టుకుంటాము. 5 మినిట్స్ పెట్టుకొని యెస్టర్‌డే క్లోజింగ్ ప్రైస్ దగ్గరికి తీసుకుతాం. మన ప్రైస్ అనేటువంటిది ఇక్కడికి మాత్రమే రావాలి. ఇక్కడికొచ్చినప్పుడు మాత్రమే ఎంట్రీస్ అనేటువంటివి తీసుకుంటాం. లేకపోతే తీసుకోము. ఇప్పుడు యెస్టర్‌డే క్లోజింగ్ ప్రైస్ ఇదనుకోండి. దీనికి బుల్లిష్ క్యాండిల్ గనక అప్ సైడ్ బాడీ ఎక్కువగా ఉండి బుల్లిష్ క్యాండిల్ గనక ఇస్తే మనం బై చేస్తాం. అదే గనక బేరిష్ క్యాండిల్ అనుకోండి, బాడీ ఎక్కువ కిందకి గనక ఉంటేనేమో మనం సెల్ చేస్తాము. అయితే రిస్క్ రివార్డ్ రేషియో వచ్చేసి 1:2 రేషియో. ఈ విధంగా మనం ఈ స్ట్రాటజీని ఫాలో అవుతున్నాం చాలా రోజుల నుంచి. సో, ఇక్కడ మనం చూద్దాం. అసలు యెస్టర్‌డే క్లోజింగ్ ప్రైస్‌ని మనం ఒక గీత గీసుకుందాం. అప్పటి నుంచి మనకు అర్థమైపోతుంది. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెట్టుకుందాం ఇక్కడ. తర్వాత యెస్టర్‌డే క్లోజింగ్ ప్రైస్. యెస్టర్‌డే క్లోజింగ్ ప్రైస్ అనేది ఇక్కడ ఉంది. సో, యెస్టర్‌డే క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ ఉంది. మన యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంది ఇదే. సో, మనం ఫర్ ఎగ్జాంపుల్‌గా మనం దీన్ని డౌన్ సైడ్ క్రాస్ అయింది. ఇక్కడ క్రాస్ అయింది. ఇక్కడ క్రాస్ అయినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాము. ఇక్కడ క్యాండిల్ సైజ్ పైన స్టాప్ లాస్ పెడతాం. 1:2 రేషియో ఉంటుంది కదా! సో, ఇది వచ్చింది గానీ 1.15 1:1.5 ఇచ్చింది. అది తిరిగి వచ్చేసి స్టాప్ లాస్‌ని హిట్ అయింది. సరే, స్టాప్ లాస్‌ని హిట్ అయింది, ప్రాబ్లం లేదు. ఒకసారి స్టాప్ లాస్ హిట్ అయితే రెండోసారి ఎంట్రీ అనేది తీసుకుంటాము. 2 సార్లు స్టాప్ లాస్ హిట్ అయితే మాత్రం ఇక ఎంట్రీస్ అనేటి వాళ్ళకి మనం వెళ్ళమనమాట. సో, ఇక్కడ చూడండి, ఇది ఒక మంచి బుల్లిష్ క్యాండిల్. ఈ గ్రీన్ క్యాండిల్ అనేటువంటిది ఒక మంచి బుల్లిష్ క్యాండిల్. మనం ఏం చేసాము, ఈ మంచి బుల్లిష్ క్యాండిల్ పైన మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకున్నాము. ఇక్కడ స్టాప్ లాస్ అనేటువంటిది పెట్టుకున్నాం. 1:2 రేషియో కదా! మనం ఫస్ట్ చెప్పుకున్నట్టు చాలా వీడియోస్‌లో నేను చెప్పాను. మీరు ఒకసారి చూడండి. దీని సైజ్ వచ్చేసి ఎంత ఉంది? దగ్గర దగ్గర 31 పాయింట్స్ ఉంది. 31 అంటే 62 పాయింట్లు రావాలి. 62 అంటే దగ్గర దగ్గర 452 పాయింట్లు. 452 దగ్గర మనం ఒక టార్గెట్ అనేటువంటిది పెట్టుకుంటాం ఈడ. సో, చూడండి, ఇది ఎలేసేసింది. ఇక టార్గెట్‌ని హిట్ చేసేసింది. సో, ఇంతే 1, 2 ఎంట్రీస్ అయిపోయినాయి. గప్‌షిప్ సాంబార్ బుడ్డి. 11:30 కల్లా మనం 11:30 కల్లా మనం క్లోజ్ చేసేసుకోవడం, మన పనులు మనం చూసుకోవడం. సో, ఈ విధంగా ట్రేడింగ్ అనేటువంటి చేస్తే మన మంచి ఫలితం వస్తుంది. మీకు కావాలంటే దీని మీద చాలా వీడియోస్ నేను గతంలో కూడా చేశాను. వాటిని కూడా మీరు ఒకసారి అబ్జర్వేషన్ అనేటువంటిది చేయండి. ఎప్పుడైనా సరే ట్రేడింగ్ అనేటువంటిది చాలా అంటే చాలా ఈజీగా ఉండాలి. సింపుల్ సెటప్ అనేటువంటిది ఉండాలి. అప్పుడు మాత్రమే మనం మైండ్ కన్‌ఫ్యూజ్ కాకుండా మనం ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతాం. ఓకే. ఈ వీడియో గనుక నచ్చితే, అలాగే మనం గోల్డ్‌లో కూడా ట్రేడింగ్ అనేటువంటిది ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తా ఉన్నాము. వాంటేజ్ అకౌంట్‌ని మీరు ఓపెన్ చేసేసుకొని గోల్డ్‌లో కూడా ట్రేడ్ అనేటువంటిది చేయొచ్చు. మీకు మన ఛానల్ మీద అభిమానం ఉంటే కింద డిస్క్రిప్షన్‌లో వాంటేజ్ లింక్ ఇస్తున్నాను. దాని ద్వారా మీరు అకౌంట్‌ని ఓపెన్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.